దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. నాలుగవ అధ్యాయం 40-41 వచ్చిన భాగాలు చదువుదాం. చదవండి. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంచెము తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. చాలు. ఈ సందర్భం చెప్తాను, దయతో వినండి. ఇవి ఎలీషా దినాలు, ప్రవక్త అయిన ఎలీషా దినాలు. ఆ దినాలలో ప్రవక్త అయిన ఎలీషా ఒక పాఠశాల నడిపేవాడు, ప్రవక్తల స్కూల్. అంటే కొంతమంది ప్రాఫిట్స్ ని తయారు చేసేవాడు. శిష్యరికం చేసేవాళ్ళు ప్రవక్తల దగ్గర అనేక మంది శిష్యరికం చేయడానికి ఇష్టపడేవాళ్ళు. అయితే ఆ ప్రవక్తల పాఠశాలలో ఒక రోజున వారు ఆహారాన్ని, శిష్యులందరూ ఆహారం సిద్ధం చేసుకున్నారు. అంటే శిష్యులే భోజన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుంటారు. అందరూ కలిసి లైన్లో వరుసగా కూర్చుంటారు, వడ్డించుకొని తింటా ఉంటారు. ఒకరోజు వారు ఆహారాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు వారిలో ఆ రోజు వంట చేసినటువంటి వ్యక్తి తెలియక అందులో అంటండి చేదు ద్రాక్ష ఆకులు వేశాడట. అంటే వారు ఆ రోజున ద్రాక్ష ఆకులు కూర చేసుకొని తింటున్నారు. అయితే కారు ద్రాక్ష ఆకులు వేసినప్పుడు కూర అంతా చెడిపోయింది. అందరూ ప్రార్థన చేసుకొని తినడానికి మొదలు పెట్టారు. ఈ లోపు కేకలు వినిపించాయి. ఒకడు గట్టిగా అరుస్తున్నాడు, దైవజనుడా, కుండలో విషం ఉన్నది. కుండలో ఏముంది? విషం ఉన్నది అని కేకలు వేసి తినక మానిరి అని ఉంది. ఈలోపు ప్రవక్త వస్తాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా వచ్చి అంటాడు, మీరు కొంచెము గోధుమ పిండి తెండి, కొంచెము గోధుమ పిండి తెండి అని చెప్పినప్పుడు వారు పిండి తీసుకొని వస్తే ఆ పిండిని ఆ కూరలో వేశాడట. ఇప్పుడు వడ్డించండి అన్నాడు. వారు వడ్డించినప్పుడు అందులో ఏ జబ్బు ఇక లేకుండా మాయమైపోయింది. అది మనము చదివిన వాక్య భాగం. ప్రియులారు, ఇప్పుడు ఆలకించండి. ఈ ప్రవక్తల స్కూలులో వారు ఆహారం వండుతున్నప్పుడు ప్రజలు ఏమని కేకలు వేశారంటే, దైవజనుడా, కుండలో విషమున్నది అని కేకలు వేసి తినక మానారు. మీరే కానీ ఈ వాక్య భాగాన్ని మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే వారు కేకలు వేస్తారు, మాస్టర్, దెర్ ఈస్ డెత్ ఇన్ ద పాట్ అని రాసుంటుంది. దైవజనుడా, కుండలో మరణం ఉంది అని వారంట కేకలు వేయడం మొదలు పెట్టారు. దెర్ ఈస్ డెత్ ఇన్ ద పాట్, కుండలో మరణం ఉంది. అయ్యా, ఆధ్యాత్మికంగా ఈ కుండ ఎవరు అనుకుంటున్నారు? మానవ జీవితం దేవుని యొక్క దృష్టిలో ఒక కుండ లాంటిది. మానవ జీవితం కుండ లాంటిది. బైబిల్లోనండి మనుషుని యొక్క శరీరాన్ని అపోస్తలుడైన పౌలు అన్నాడు, భూమి మీద శిథిలమైపోవు ఈ గుడారము అన్నాడు. యోబు తాతయ్య అంటాడు, నా సంచిలో నా అతిక్రమములు ముద్రింపబడి ఉన్నవి అంటాడు. దీన్ని సంచి అంటాడు. యేసు ప్రభువు దీన్ని ఏమంటాడు తెలుసండి? మన శరీరాన్ని తిత్తి అంటాడు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయాడు కదా. తిత్తి అంటే మన శరీరం. కొంతమంది కోపం వచ్చినప్పుడు తిత్తి తీస్తా అంటారు. అంటే అర్థం ఏంటి? తోలొలుస్తానని. అది యేసయ్య భాష, అది నా భాష కాదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయాడు కదా.
పాత తిత్తి మన పాపపు పాత స్వభావం. అందులో క్రొత్త ద్రాక్ష రసం ప్రభు అయిన యేసయ్య. మనం ఇంకా పాపములో ఉండి యేసయ్యను వెంబడిస్తే ఆ తిత్తి పిగిలిపోతుంది. అది దాని భావం. యోబు తాతయ్య దీన్ని సంచి అన్నాడు. నా అతిక్రమములు నా సంచిలో ముద్రింపబడి ఉన్నది. దావీదు తాతయ్య ఈ శరీరాన్ని ఏమంటాడంటే ఒరిగిపోవు గోడ అంటాడు. మన శరీరాన్ని మన ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఒక గోడ ఒరిగిపోయినట్టు పడిపోతాం. ఇక ఆ గోడ పని ఫినిష్. అయితే ఇక్కడ ప్రవక్తల శిష్యులట కుండలో విషం ఉన్నది అన్నారు. ఇంతకీ కుండ ఏదనుకుంటున్నారు? ఈ కుండ ఎవరో కాదు, దేవుడైన యెహోవా అంటాడు. మనుషులే ఈ కుండలు అంటారు. ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఇర్మియా కుమ్మరివాని ఇంటికి పో, కుమ్మరివాడు కుండకి ఎలా చేస్తాడో నేను నా ప్రజలకు అలాగే చేస్తా. కుమ్మరివాడు నా ప్రజలకు ఎలా చేస్తానో నేను కూడా నా ప్రజలకు అలాగే చేస్తా. మనిషి జీవితము కుండ లాంటిది. దేవుని బిడ్డలారా, ఈ కుండలో మరణం ఉంది. ఈ కుండలో ఏముంది? దైవజనుడా కుండలో విషం ఉంది అని కేకలు వేశారు. దాని ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో దైవజనుడా, మాస్టర్, దెర్ ఈజ్ డెత్ ఇన్ ద పార్ట్ అంటారు. కుండలో మరణం ఉంది, మరణం ఉంది. మన జీవితాలు కుండ లాంటి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఈ కుండను ఒక ఆయన అంటాడు, తొందరెందుకు తోలుకుండా నీకు తొందరెందుకు ఓటికుండా, దినదినము కడగాలి కుండ నిన్ను దినదినము కడగాలి కుండ. ఒక దినము నిన్ను మరచి నిన్ను తోమకుంటేను మరునాటికే నీవు మలినమైపోతావు. తొందరెందుకు తోలుకుండా నీకు తొందరెందుకు ఓటికుండా అంటాడు. అంటే మన జీవితాలు తొందరపడేటువంటి కుండలాంటి జీవితాలు ఇవి. దీన్ని దినదినము కడగాలి. అయితే ఇప్పుడు నా అంశంలోకి వస్తున్నా, బాగా వినండి. కుండ మానవ జీవితం. ఈ మానవ జీవితంలో దేవుని బిడ్డలారా మరణం ఉంది, మరణం ఉంది. మనము చనిపోతాం, మనం చనిపోతాం. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ మరణానికి ఒక ప్రత్యేకత ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో తీయొద్దెవరు, నేను రిఫరెన్స్ చెప్తే అక్కడే గంటల తరబడి ఉండాల్సి వస్తుంది. కొరింథీ పత్రికలో అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపము వలన వచ్చు. పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అంటాడు. అయితే మరణపు ముళ్ళు యేసయ్య విరిచివేశాడు. కానీ ఇక్కడ నేను మీకు మీరు ఎన్నడూ ధ్యానం చేయని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. మనుషుని జీవితంలో మరణం ఎందుకు వచ్చింది? మనుషుని జీవితంలో మరణం రావడానికి కారణం ఏంటి? మీరు అంటారు, ఆదాము తాతయ్య పాపం చేశాడండి, అందుకు మరణం వచ్చింది అనుకుంటారు. కానీ నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఈ మరణాన్ని పెట్టింది దేవుడే. మరణాన్ని పెట్టింది ఎవరు? దేవుడే. కారణం ఏంటంటే దేవుడు ఈ విశ్వలోకాలన్నిటినీ శుద్ధి చేయాలి అనుకున్నాడు. విశ్వలోకాలంటే మన భూమి లాంటి భూములు కోటాను కోట్లు ఉన్నాయి. అందులో కూడా మనుషులు ఉన్నారు. మీరు ఒక వాక్యాన్ని చదవండి, పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. పరమగీతం 6:8. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె. కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దానిని చూచి ధన్యురాలు అందరు. ఆగండి ఆగండి, ఇక్కడ మళ్ళా చదవండి ఆ వచనాన్ని. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్తులు. ఆగండి ఆగండి, బైబిల్ భాషలో వాక్య పరిభాషలో రాణి
అంటే ఎవరంటే సంఘం, రాజు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య రారాజు, మన దేవుడు రారాజు, ఆయన విశ్వ చక్రవర్తి. నేను ఈ మధ్య ఒక కీర్తన రాశాను. ఆయన మహిమ ప్రపంచపు మహారాజు. అయితే ఆయన రాజు అయితే రాజుగారి భార్య రాణి. అంటే రాణి అంటే ఇప్పుడు మనం ఏమని చెప్తామంటే సంఘం అంటాం. ఇంతకీ సంఘం అంటే ఎవరు? చాలా మంది రేపు పరలోకంలో ఉండేది మా సంఘమే అంటారు. ఇంకా మిగిలిన సంఘాలు ఏమి పరలోకానికి పోవు. వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సిపిఎం అని ఒకటి ఉంది, టిపిఎం అంటారు, ది పెంటెకోస్టల్ మిషన్. దాన్ని వినండి. వాళ్ళంటారు వాళ్ళు పెళ్లిని, వివాహాన్ని నిషేధిస్తారు. వాళ్ళంటారు పరలోకంలో ఉండేది రేపు మేమే అంటారు. పరలోకంలో ఉండేది రేపు మేమే. కారణం ఏంటంటే పరలోకంలో సియోను కొండ మీద 1,44,000 మంది స్త్రీలు ఉన్నారట, పురుషులు ఉన్నారట. ఆ పురుషులు తెల్లటి వస్త్రాలు వేసుకున్నారట. వారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. 1,44,000 మంది మేమే పెళ్లి చేసుకోకుండా పరిశుద్ధంగా ఉన్నాం అంటారు. అయితే వాళ్ళ యొక్క వ్యాఖ్యాన ప్రకారం, వారి యొక్క సిద్ధాంతం ప్రకారం పరలోకంలో ఉండేది 1,44,000 మంది పురుషులే. అయితే అందరూ కాస్త వినండి, మరి పరలోకంలో ఆడోళ్ళు ఉండరా? అమ్మా చెల్లి మాణిక్యమ్మ, పరలోకంలో ఆడవాళ్ళు ఉంటారా ఉండరా? మాట్లాడరే? ఒకవేళ పరలోకంలో ఆడవాళ్ళు లేరు అనుకోండి, ఇంకా ఈ ముసుగులన్నీ తీసేస్తారు మీరు. అవునా కాదా? ఒకవేళ వాళ్ళ సిద్ధాంత ప్రకారం స్త్రీ సాంగత్యం ఎరుగని 1,44,000 మంది మేమే అని వాళ్ళే కానీ ఊహించుకుంటే పాపం. వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పాలి, వాళ్ళని అడగాలి, బాబు పరలోకంలో ఆడవాళ్ళు ఉండరా? ఉంటారు అంటారు వాళ్ళు కూడా. మరి ఉంటే బైబిల్ ఏమని రాయాలి? సియోను కొండ మీద ఉండే 1,44,000 మంది మేమే అంటారు సిపిఎం వాళ్ళు, టిపిఎం వాళ్ళు. అంటే పరలోకంలో ఉండేది వాళ్ళేనా? ఇంకొకళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో. మాది ఈ ప్రపంచంలో మొదటి మిషన్ అది, మాది బ్యాప్టిస్ట్ మిషను, బ్యాప్టిస్ట్ వాళ్ళే పరలోకంలో ఉంటారు అంటారు వాళ్ళు. ఇంకొక గుంపు ఉంది, మాది బైబిల్ మిషన్. ఏ మిషన్? బైబిల్ మిషన్. పరలోకంలో ఉండేది మా బైబిల్ మిషన్ అంటాడు ఇంకొక ఆయన. ఇంకొక ఆయన అంటాడు మేము యేసునామ భక్తులమి. ఏ నామం మాది? యేసునామ భక్తులమి, పరలోకం మాది అంటాడు ఇంకో పెద్ద ఆయన. ఇంకొక ఆయన అంటాడు మాది బ్రదర్ అని గ్రూప్ అండి, పరలోకంలో ఉండేది మేమే అంటాడు ఇంకొక ఆయన. నేను మీకు ఒక చిన్న ప్రశ్న. ఒక ఆయన బైబిల్ మిషన్, ఆయన మాదే పరలోకం అంటే మాది ఏమైనా ఖురాన్ మిషనా? మాది కూడా బైబిల్ మిషనే. ఇంకొక ఆయన వచ్చి అంటాడు మేము బ్రదర్ అని గ్రూప్ అండి మాది. ఏ గ్రూపు? బ్రదర్ అని గ్రూప్ అండి మాది అంటాడు. మాది ఏమన్నా బామర్దుల గ్రూపా? మాది కూడా బ్రదర్ అని గ్రూపే. ఇంకొక ఆయన వచ్చి అంటాడు మేము యేసునామ భక్తులు అంటాడు. మేము కూడా అదే చెప్పేది, యేసు నమ్మండి పరలోకానికి పోతారని చెప్తాం, కానీ ఇంకొక ప్రసంగం చెయ్యం. అయితే 60 మంది రాణులు అన్నాడే, ఎందుకు వచ్చాను ఇటువైపు చెప్తా వినండి. 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు కలరు, అయినను నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే అన్నాడే. ఆ 60 మంది రాణులు ఎవరు అంటే మన భూలోకము లాంటి భూలోకాలు 60 మనకలాగా పవిత్రంగా ప్రార్థించే 60 మంది రాణులు ఉన్నారు. సంఘం అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆదాము తాతయ్య మొదలుకొని రాకడ వరకు క్రీస్తు ప్రభు వారి వరకు ఉన్న పరిశుద్ధులందరినీ కలిపి సంఘం అంటారు. ఏదో మా ఒక్క డినామినేషన్ పరలోకంలో ఉంటుంది అంటే నువ్వు పెద్ద వెర్రి ఆలోచనలో ఉన్నావని అర్థం. సంఘం అంటే ఆదాము తాతయ్య మొదలుకొని రాకడ వరకు ఉన్న పరిశుద్ధులందరి సమూహం. అర్థమవుతుందండి? అన్ని డినామినేషన్ పరిశుద్ధులు ఉన్నారు, మీకు తెలుసో లేదు. ఆర్సిఎం లో పరిశుద్ధులు ఉన్నారు, బ్యాప్టిస్ట్ మిషన్ లో పరిశుద్ధులు ఉన్నారు, సిపిఎం లో పరిశుద్ధులు ఉన్నారు, అలాగే తెల్ల బట్టలు వేసుకొని పరిశుద్ధంగా ఉండే వాళ్ళు ఉన్నారు, తెల్ల బట్టలు వెనక పాపం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లేరంటారు మీరు?
అన్ని డినామినేషన్లో ఉన్నారు, అందరిలో ఉన్నారు. రాణి అంటే సంఘం. ఇప్పుడు వినండి, ఇలాంటి లోకాలు కోటాను కోట్లు ఉన్నాయి. మీకు ఆధారం చెప్పమంటారా? దేవుని బిడ్డలారా, సౌర కుటుంబం అంటారు, సోలార్ ఫ్యామిలీ కదా. సౌర కుటుంబాన్ని దేని పిలుస్తారు? సౌర కుటుంబాన్ని దేని పిలుస్తారంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, బుధుడు, గురుడు, శుక్రుడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఈ 9టిని కలిపి నవగ్రహాలు అంటారు. అందులో సౌర కుటుంబంలో భూమి ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, బుధుడు, గురుడు, శుక్రుడు అన్నామే. ప్రతి సౌర కుటుంబంలో ఒక భూమి ఉంటుంది. ఈ సౌర కుటుంబాలని, కొన్ని కోట్ల సౌర కుటుంబాలను కలిపి ఒక గెలాక్సీ అంటారు. గెలాక్సీ అంటే మీరు ఫోన్ల మీద చూసుంటారు పాపం, గెలాక్సీస్. పానాసోనిక్ గెలాక్సీ అని, శాంసంగ్ గెలాక్సీ అని. గెలాక్సీ మీన్స్ కోటాను కోట్ల కుటుంబాల సముదాయము అని అర్థం. తర్వాత కొన్ని కోట్ల సౌర కుటుంబాలను కలిపి, అంటే గెలాక్సీలను కలిపి ఒక మిల్కీ వే అంటారు, పాల పుంతలు అంటారు. చదువుకున్న పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంటే కోటాను కోట్ల సౌర కుటుంబాలు కలిపి గెలాక్సీ అయితే, కోటాను కోట్ల సౌర కుటుంబాల్లో కోటాను కోట్ల భూములు కూడా ఉన్నాయి. అందులో కూడా మనలాంటి మనుషులు ఉన్నారు. కాస్త ఒక కాలం రాబోతా ఉంది. ఇంకా ఆ కాలానండి మనము డైరెక్ట్ గా, అంటే ఇప్పుడు వర్చువల్ ఎడ్యుకేషన్ అంటారు, విన్నారా? అంటే ఇక్కడే ఉంటాం, వర్చువల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది కదా, అందులో మనం ఇక్కడే ఉంటాం. మన బాడీ వెళ్ళి మార్కెటింగ్కి వెళ్ళి, షాప్కి వెళ్ళి ప్యాంట్ సరిపోయిందా లేదా అని చూసుకొని వచ్చింది. నువ్వు ఇంట్లోనే, నీ ఇంట్లో మంచం మీద పడుకుని ఉంటావు. ఓకే, ఇది ఓకే, ఫిట్ అయింది, సరిపోయింది, కాబట్టి ఆర్డర్ ఇస్తాం. దేవుని బిడ్డలారా, ఇలాంటి టెక్నాలజీ ఇంకా ఒక దినం రాబోతా ఉంది. నీవు స్ట్రైట్ గా, అంటే మీరు ఫోన్లో ఇప్పుడు చూస్తా ఉన్నారు, అమెరికాలో ఉన్న వాళ్ళ వీడియో లైవ్ చూస్తా ఉన్నాం. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, ఒక కాలం రాబోతా ఉంది, టెక్నాలజీ నువ్వు తలుచుకోగానే ఆ వ్యక్తి నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. ఆ కాలాన ఈ విశ్వలోకాలన్నీ మన కళ్ళకు కనబడతాయి. ఇదివరకు మనకి జ్ఞానం లేనప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు ఏమన్నారంటే బోళ్ళని కట్టుకథలు చెప్పారండి. చందమామ రావే, జాబిల్లి రావే అని పాటలు పాడారు. ఇప్పుడు తెలిసింది అది రాదు, అక్కడే ఉంటుందని. పిల్లలకు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా చందమామ రాదు, జాబిల్లి రాదు, కొండెక్కి రాదు, గోరు ముద్దలు ఏమి తినిపించదు. అది ఇప్పుడు తెలిసింది. ఇదివరకంటే మన తాతల నాడు చిన్నప్పుడు, మన పిల్లలుగా ఉన్నప్పుడు ఉరుములు, పిడుగులు వస్తే ఏమనేవాళ్ళంటే, వర్షం వచ్చేట పిడుగులు పడుతుంటే అర్జున అర్జున అనాలంట. ఏమనాలి? ఎందుకు అర్జున అనాలంటే పిడుగులు పడతాయంట. అర్జునుడు అంట మేఘాల మీద పోతా ఉంటే అర్జునుని యొక్క రథపు శీల కింద పడితే అది పిడుగంట. మన మీద పడకుండా ఉండాలంటే పెద్ద ఆయన పేరు గుర్తు తెచ్చుకోవాలంట. అప్పుడు నాకు డౌట్ వచ్చేది. ఏమని డౌట్ వచ్చేదంటే, పాపం మేఘాలు వర్షాలు పడ్డప్పుడల్లా అర్జున్ తాతయ్య మేఘాల మీద పోతా ఉండి అతని యొక్క రథపు యొక్క ఇరుసు చక్రం యొక్క శీల పడేసుకోవటమేనా అని. అంతేకాదు, మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే, అసలు ఈ శీల ఎన్నిసార్లు పడింది, మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్లి పెట్టుకుంటాడు దానికి? వీళ్ళని డౌట్స్ అండి, ఎందుకంటే తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి. ఇప్పుడు ర్యాకెట్ యుగం వచ్చాక తెలిసింది, అది అర్జున్ రథం కాదు, అదేమి మేకు సుత్తి శీల కాదు, అది ర్యాపిడ్ లో బాగా సరవేగంతో 2 మేఘాలు వెళ్ళేటప్పుడు ఇలా ర్యాపిడ్ అయినప్పుడు, ఇలా రాసుకున్నప్పుడు విద్యుత్ పుడుతుంది అక్కడ. అదే అతి హై స్థాయిలో, ఉన్నతమైన లెవెల్లో అది విద్యుత్ పుట్టినప్పుడు కిందకి పిడుగులాగా వచ్చేస్తుంది. పిడుగంటే ఏదో కాదు, అక్కడ అది ఒక విద్యుత్ కేంద్రం ఏర్పడుతుంది అక్కడ. అది ఇప్పుడు తెలిసింది. ఇంకొక కాలం రాబోతా ఉంది. ప్రస్తుతం చంద్రమండలం మీదకి, దగ్గరలో ఉన్న అంగారకుడి మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేరు వేరు గ్రహాల్లోకి మనం వెళ్తాం. అంత హై టెక్నాలజీ వస్తా ఉంది. అప్పుడు అన్ని గ్రహాల్లో ఉన్న వ్యక్తులను మనం చూస్తాం. ఇప్పటికే కొంతమంది మనకు కనబడతా ఉన్నారు. వారిని గ్రహాంతర వాసులు, బుద్ధ జీవులు, ఎలియన్స్ అన్నాం. ఎవరు వాళ్ళు? వేరే గ్రహాల్లో ఉన్న వ్యక్తులు. ఇలాంటి లోకాలు బోళ్ళన్నీ ఉన్నాయి, అందులో కూడా మనుషులు ఉన్నారు. కానీ ఇప్పుడు నా విషయం ఒక్కటి చెప్పి ప్రార్థన చేస్తా, అందుకు పునాది వేసైపడు. ఇన్ని గ్రహాల్లో ఉన్న మనుషులు ఎవ్వరికీ ప్రాణము పోదు.
ఈ భూమి మీద ఉన్న మనకే ప్రాణం పోతుంది, ఇంకెవరికి పోదు. పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా ప్రాణం పోదు. నేను మీకు అప్పుడప్పుడు చిన్న ప్రశ్న వేస్తా ఉంటా. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చారు? యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చారు? మీకు గుర్తొచ్చే వాక్యం చెప్పండి ఏదో ఒకటి. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు కదా. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. యోహాను పత్రికలో అపవాది క్రియను లయము చేయుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని ఇలాంటి వాక్యాలు చెప్తారు. అయితే మీకు ఒక చిన్న ప్రశ్న, దానికి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 1116 గిఫ్ట్ ఇస్తాను. అదేంటంటే, యేసు ప్రభు పరలోకములో ఉండి భూమి మీద ఉన్న పాపిని రక్షించలేడా? దాని అర్థమవుతుందా? యుగంలో నా ప్రశ్న అర్థమైందా సార్? అయ్యలారా మాస్టర్ అర్థమైందా? మేరీల్ బాబు పక్కన ఉన్న బ్రదర్ పేరు ఏంటి? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ఏంటి? పరలోకములో ఉండి దేవుడు పాపిని రక్షించగలడా లేదా? పాపిని పరలోకం నుండి దేవుడు రక్షించలేడా పాపిని? ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, ఈ పాస్టర్తో ఆన్సర్ ఏం చెప్పినా తప్పులాగే ఉంది, మన గాలి తీసి పెడతాడు అట్లా ఉన్నాడు ఈయన. ఎందుకు వచ్చిన గోళ అని ఎలా ఊపుతున్నారు. ఇక్కడ యుగంధర్ మాత్రం 4 డైరెక్షన్లు ఊపుతున్నాడు అండి, తెలివైనోడు. అయితే అవుననుకోవాలా కాదనుకోవాలా? నేను కాదన్నాను అనుకోండి, నేను చెప్పింది కూడా అదే అంటాడు ఆయన. అయితే ఇప్పుడు వినండి, చాలా మంది ఏమంటారంటే పరలోకములో ఉండి దేవుడు పాపిని రక్షించగలడు అంటారు. నేనేమంటాను తెలుసా? పరలోకంలో ఉండి దేవుడు పాపిని రక్షించలేడు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, ఈ పరిశుద్ధరావు పాస్టర్కి ఏమైనా తిక్కలా, పిచ్చా? దేవునికి అసాధ్యమైన ఏమన్నా ఉన్నాయండి? ఏంటి ఈ ప్రసంగం ఏంటి, బోధ ఏంటి, ఏం ప్రసంగం ఇది? దేవునికి అసాధ్యమైన ఏమన్నా ఉన్నాయా? అక్కడుండి పాపి రక్షించలేడు అంటాడేంటి అని మీకు డౌట్ వస్తుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలి, ఒక అంశం ఉందండి. దేవునికి అసాధ్యమైనవి బోల్డ్ అన్ని ఉన్నాయి. నీకులాగా వ్యభిచారం చేయలేదు, నీకులాగా మీ పాస్టర్ గారితో అబద్ధం చెప్పలేదు, నీకులాగా మోసం చేయలేడు, నీకులాగా ఓడిపోలేడు. అయ్యలారా అమ్మలారా వినండి, ఏదో యుగంధర్ నాకు దొరికాడు ఈరోజు, అందుకని ఆయనలాగా అంటున్నాను, అంతేగాని అందరి బ్రతుకంతే. మనకలాగా ఆయన ఓడిపోలేడు, మనకలాగా పాపం చేయలేడు, మనకలాగా మోసం చేయలేడు, ఎవరిని అన్యాక్రాంతంగా దోచుకోలేడు. హి కాంట్. అలాగే దేవుడు పరలోకంలో ఉండి పాపిని కూడా రక్షించలేడు. ఎందుకు రక్షించలేడు? కారణం చెప్తాను. ఒక వాక్యాన్ని చదవండి, 3 నిమిషాల్లో నా ప్రసంగం ముగిస్తా. తినడానికి వస్తే ఇదేంట్రా ఈయన మమ్మల్ని తింటున్నాడు అని అనుకోవద్దు. నేను ఆల్రెడీ మంచిగా తినొచ్చా మా ఇంట్లో, కాబట్టి మిమ్మల్ని తినాల్సిన బాధ నాకు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఆగండి. యేసు ప్రభు వారు పరలోకం నుండి పాపని ఎందుకు రక్షించలేడో కారణం చెప్తున్నా, లేకపోతే నేను దేవుని వాక్యానికి అపచారం చేసిన వాడిని అవుతా, ద్రోహం చేసిన వాడిని అవుతా. అసలు నా బోధే సరైనది అవ్వదు, సరైన నేను కారణం చెప్పకపోతే. కారణం ఏంటంటే ఆయన పరలోకంలో ఉండి పాపని ఎందుకు రక్షించలేడంటే, ధర్మశాస్త్ర ప్రకారం, మళ్ళా చదవండి ఆ వాక్యాన్ని, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పొచ్చు. వినండి, పాపిని ఎందుకు పరలోకములో ఉండి రక్షించలేడంటే, పాపిని క్షమించాలంటే రక్త ప్రోక్షణం కావాలి. పరలోకములో ఉండి పాపిని ఎందుకు రక్షించలేడంటే, అక్కడ రక్త మాంసాలు లేవు కనుక. హలో,
అందరు కాస్త వినాలి. హల్లెలూయా. గ్రహించారా? అక్కడుండి ఎందుకు రక్షించలేడంటే అక్కడ రక్త మాంసాలు లేవు గనుక రక్త మాంసాలు కలిగిన శరీరం కొరకు ఆయన ఈ భూమి మీదకి రావాలి. అందుకని మన శరీరం అండి, మీకు ఒక సంగతి చెప్పనా, మనకున్న ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకున్న బ్యూటీ, అందం, సౌందర్యం ఇక ఏ లోకాల వాళ్ళకు ఉండదు. మీరు గ్రహాంతర వాసును చూడండి, వాళ్ళ ముఖాలు పాలిపోయినట్టు ఉంటాయి. మన భూనివాసును చూడండి, హ్యాండ్సమ్ గా ఉంటాం. అరే నువ్వు కూడా హ్యాండ్సమ్ గా ఉన్నావా అని అనుకుంటారు. నేను యూత్ లో ఉన్నప్పుడు నా ఫోటో చూస్తే చాలా మందికి ఫేమస్ అది, గడ్డం ఫోటో ఉంటుంది. దాన్ని చూసి అది వెల్ నోటెడ్ ఫోటో అది. మనం అందంగా దేవుడు మనల్ని చేశాడు. అంత స్టైలిష్ గా ఉంటారు ఈ భూలోకపు మనుషులు. అయితే నా ప్రియులారా, దేవుడు రక్త మాంసాలు కలిగిన శరీరం ఈ భూమి మీద ఉన్న మనకే ఇచ్చాడు. ఇక గ్రహాంతర వాసులకు బుద్ధ జీవులు అంటున్నారే, ఏలియన్స్ అంటున్నారే, వాళ్ళు ఎవరికి కూడా ప్రాణం పోదు. వారి ప్రాణము అంటే వారిని దేవుడు చెట్లు అంటాడు. చెట్టుకి ప్రాణం ఎక్కడ ఉంటుందండి? చెట్టుకి ప్రాణం ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు వాక్యం ఇవ్వడానికి వచ్చావా, ప్రశ్నలు అడగడానికి వచ్చావా? ఏమండి చెట్టుకు ప్రాణం ఎక్కడో ఏమో నువ్వే చెప్పుకో. కొంతమంది వేరులో ఉండదంటున్నారు. మా రానక్క అంటుంది చెట్టుకి వేరులో ఉండదంట ప్రాణం. కొంతమంది ఏమో ఆకులోనండి అని. మీకు ఒక మాట చెప్పాలి, ఆకు తుంచండి, తీసుకెళ్ళి ఇంకో చోట ఇలా భూమిలో దించండి, అది ఖచ్చితంగా వేర్లు వస్తుంది. కొమ్మలో ఉంటుందండి ప్రాణం అంటారు. కొమ్మ నరకండి, చెట్టు బ్రతికే ఉంటుంది. కొమ్మని మరో చోట నాటితే కొమ్మ బ్రతుకుతుంది. చెట్టుకి ప్రాణం చెట్టు అంతా ఉంటుంది. అలాగే దేవదూతల కండి ప్రాణం వారి శరీరం అంతా ఉంటది. మనకేమో ప్రాణం మన రక్తంలో ఉంటది. ఒక నరం కట్ చేసి నిన్ను హాస్పిటల్ తీసుకుపోతే పోతావు. కానీ దేవదూతలకు నరం కట్ చేస్తే ప్రాణం రక్తం బయటికి పోదు కనుక వాళ్ళు పోరు. అలాగే మహిమ ప్రపంచపు వ్యక్తులకు ఎవరికి కూడా ప్రాణం పోదు. చేయి నరిగితే మళ్ళీ చేయి తీసుకొచ్చి ఇలా అంటించవచ్చు. ఆ టెక్నాలజీనే భూమి మీద యేసయ్య మలుకు చెవిని అలా అంటించాడు. సరే, ఇప్పుడు వినండి. దైవజనుడా, కుండలో విషం ఉన్నది. ఏముంది? కుండ అంటే ఎవరు? మనమే. మనలో విషం ఉన్నది అన్న వాక్యాన్ని ఇంగ్లీష్లో మాస్టర్ దెర్ ఈస్ డెత్ ఇన్ ద పార్ట్ అంటాడు. కుండలో మరణం ఉంది. మన శరీరాల్లో దేవుడు మరణం పెట్టాడు. కారణం ఏంటంటే దేవుడండి ప్రాణం పెట్టడానికి రావాలి కాబట్టి, దేవుడికి ప్రాణం పోదు కాబట్టి ఆయన ప్రాణము పోయే శరీరాలు కలిగిన మనల్ని చేసి ఆయన ఈ భూమి మీద మానవాళి విస్తరించాక, కాలము పరిపూర్ణమయ్యాక ఒక పవిత్రమైన కన్యకను ఎంపిక చేసుకొని ఆమె ద్వారా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన చనిపోవడానికే, చనిపోయే శరీరాలు కలిగిన మనల్ని చేశాడని, మనకే ప్రాణం పోవడానికి కారణం అది. ఇప్పుడు చెప్తా వినండి. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు కలరు. అయినను నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు ఆమెను చూసి ధన్యురాలు అంటారన్నానే. ఎవరనుకుంటున్నారు? 60 మంది రాణులు అంటే 60 లోకాలు. ఇందాక చెప్పాను సంఘం అంటే రాణి అని. 60 లోకాల వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా పరిశుద్ధంగా ఇలా మంచిగా భక్తిగా భజనలు చేస్తున్నారు. 80 మంది ఉపపత్నులు. ఉపపత్నులు అంటే ఎవరు? భార్య కోపకొచ్చే వాళ్ళే వాళ్ళు కూడా. అంటే దేవుడు అంటే భయమే కానీ సరైన ఆయన్ని ఎంపిక చేసుకోకుండా వాళ్ళు పర్ఫెక్ట్ వేలో లేని ఉపపత్నులు. లెక్కకు మించిన కన్యకలు. కన్యక అంటే సంఘం. అన్కౌంటబుల్ వర్జన్స్, అసంఖ్యాకమైన సంఘాలు, లోకాలు. అయినను నా పావురము, నా నిష్కలంకురాలు ఒకటే. ఆమె తన కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు ఆమెను చూసేమంటారట, ధన్యురాలు అంటారన్నారే. ఈ భూలోక కన్యక ఆ ఒక్కతే అని చెప్పిన ఈ భూలోక కన్యక మనకే ప్రాణం పోతుంది. ప్రాణం పోయే శరీరాలు మనకివ్వడానికే దేవుడు మనం చేశాడు.
మళ్ళా రేపు మన వాళ్ళు అందరూ లేస్తారు, మహిమ శరీరాలతో లేస్తారు. ఆ వరుసలో మా బావగారు కూడా లేస్తారు. ఎవరు? కొండమూది ప్రసాద్ గారు కూడా లేస్తారు. మమ్మాయి అనుకుంటుంది ఆయన లేస్తే, అన్నయ్య మీ బావగారు లేస్తే ఇంక అక్కడ కూడా కదలకుండా ఆయనతోనే ఉంటానంటది. అక్కడ ఈ పప్పులే ఉడకం. స్తోత్రం. మా చెల్లి మంచిది, చాలా మంచి అమాయకురాలు, ప్రేమ కలిగిన బిడ్డ. నవీన్ వాళ్ళ మదర్ కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. అన్నయ్య ఆయన ఊరికే జ్ఞాపకం వస్తున్నారు, ఎన్నడూ మమ్మల్ని వదిలిపెట్టి ఉండదు. ప్రియులారా, మన ప్రియులందరినీ కలుసుకునే ఒక సమయం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మతలాబు ఉంది. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి రక్షింపబడితే పరలోకంలో ఉంటాడు, నువ్వు కూడా అక్కడ ఉండాలంటే రక్షింపబడాలి, అంతే. ఈ సింపుల్ ఫార్ములా. అది చేసి చూడండి, రక్షింపబడండి, ఖచ్చితంగా ఆయన పరలోకంలో చూస్తారు. శామ్యూల్ బాబు ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ గురించి చాలా బాగా చెప్తాడు. చాలా మంచోడండి అని. నాకండి నేను యూత్ లో ఉన్నప్పుడు రామకృష్ణ డాగీస్ ఉంది తెనాల దగ్గర. అక్కడ తెనాల్లో రామకృష్ణ డాగీస్ ఉంది కదా, అక్కడ నాకు పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. నేను అప్పటికి చిన్నాడిని, నాకు ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు ప్రెస్ ఉండేది. అప్పుడు నేను చిన్న బిజినెస్ చేశాను. నేను మా షాప్కి వచ్చి కూర్చున్నాడు ఈయన, కొండమూది ప్రసాద్ గారు. అప్పట్లో తెనాల్లో స్క్రీన్ ప్రింటింగ్ ప్రెస్ మాదే యూనిట్. నేను బిఎఫ్ఏ చేసే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. బి వీరాచారి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు డైటోన్ స్లైడ్స్ చేసేవాళ్ళు, నేను కూడా చేస్తాను. నేను టౌన్ లో ఇద్దరమే ఉన్నాం. 1 రీల్స్ తీసి ఎన్వి ఆర్ట్స్ అని, ఎన్ అంటే నళిని వెంకటేషన్, అంటే ఆ ఎన్వి ఆర్ట్స్ వెంకటేశ్వరరావు నా ఫ్రెండ్. వీళ్ళు యాడ్స్ తెచ్చుకుంటే ఆ రీల్స్ తీసేవాడిని. అప్పుడు ఈయన మా షాప్కి వచ్చేవాడు, చనిపోయినాయి. నాన్న నీకు దేవుడు మంచి టాలెంట్ ఇచ్చాడు. జనాలు వస్తే మా షాప్కి వచ్చి అలా కూర్చున్నాడు. అలాంటి ఫ్రెండ్షిప్ మాది. అందుకే అన్నా నేను, ఏదో ఇప్పుడు ఈ మధ్య కాలపు ఫ్రెండ్షిప్ కాదు మాదే. దేవుడు మళ్ళీ ఆయన చనిపోయే ముందు మళ్ళా మమ్మల్ని కలిపాడు. ఒక రోజు నా శామ్యూల్ బాబు ప్రార్థన పెట్టుకుని అక్కడికి వచ్చాడు. ఏంటన్నా, నేను అన్నానేవాడిని, బావ అనేవాడిని కాదు. ఏంటన్నా ఎక్కడున్నా అంటే, మా కొడుకు అన్నాడు. అంటే ఈ శామ్యూల్ నాకు బామ్మ అల్లుడు వరుస అవుతాడు. ఓహో, అయితే నువ్వు బావ అయిపోయావులా, అన్నవు కాదు బావ అంత మొదలు పెట్టాడు. అయితే ఏది ఏమైనా దేవుని కలిగి చనిపోయాడు, పరలోకంలో ఉంటాడు ఆయన, అంతే ఖచ్చితంగా. మనం ఎవరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఆయనను ప్రేమించే వాళ్ళు పరలోకంలో ఆయన చూడాలనుకుంటే మీరు కూడా అర్జెంటుగా బాప్తిసం తీసుకోండి. ఆయనను ప్రేమించి ఆయన కొడుకులు కానీ, కూతుర్లు కానీ, మేనల్లుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, కోడళ్ళు కానీ, ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో అందరూ దేవుని నీతి నెరవేర్చండి. ఆయనతో పాటు యేసయ్యతో ఆయన సదాకాలం ఉంటాడు, సదాకాలం మనం కూడా ఉంటాం. కనుక హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ కొంతకాలమే ఉంటాం. శాశ్వతమైన రాజ్యానికి హక్కును సంపాదించుకోండి. దేవుడు అందరినీ దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం, అయ్యగారికి సమయాన్ని ఇస్తాం. తల వంచండి ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. ఈరోజు కీర్తిశేషులు కొండమూది ప్రసాద్ గారిని బట్టి దిక్కొని వారు విడిచి వెళ్ళిన తన భార్యను, తన బిడ్డలు ఇరువురిని, కోడల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన ఉన్నప్పుడు కుటుంబం చాలా ధైర్యంగా ఉండేది. తను చూసి అనేకులు గౌరవించేది. మా తండ్రిని కోల్పోయి దుఃఖంలో బిడ్డలు ఉన్నారు, భర్తను కోల్పోయి దుఃఖంలో తన భార్య ఉంది. బిడ్డలను ఓదార్చండి, నెమ్మది కలుగు చేయండి. ఈరోజు దైవ సేవకులు నా తరువాత వాక్యాన్ని వెతబోతున్నారు. మీ ప్రియ కుమారులు భానుప్రసాద్ గారిని మీరు అభిషేకించి వాడుతారు. ఈ కుటుంబానికి కావలసిన ఆదరణ, నెమ్మది కలుగు చేసి కుటుంబాన్ని దీవించి మహిమపడండి. యేసయ్య నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.